చివరకు శ్రీకృష్ణుడు తన సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వులొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే చక్కటి గుణపాఠాలను నేర్పించిన ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు. మాత సత్యభామ కోరిన పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. మాత తులసీదేవి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం కోసం తులాభారం సన్నివేశంలో త్రాసులో కూర్చున్నాడు కన్నయ్య. తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో రథసారథిగా ఉండి తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు శ్రీకృష్ణుడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురయ్యాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయినప్పటికీ శ్రీకృష్ణుని కష్టాలు ఏమాత్రం తీరనేలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాను గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని శపించింది గాంధారి. శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధపడలేదు. యాదవ కుల